మంత్రి గారు ప్లీజ్. అధ్యక్ష, ఈ సమస్య మినిస్టర్ గారిని మళ్ళీ నాకు మహిళల పట్ల గౌరవం, ఈరోజు అధికారంలో ఉన్న అధికార పార్టీకో అటుపక్క ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష సభ్యులకో ఈ సభలో కాకుండా కౌన్సిల్లో ఉన్న సభ్యులకో కాదు అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు వాళ్ళు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే భేదం లేకుండా ఈనాడు ఈ భూ సంస్కరణలతో పడుతున్న ఇబ్బంది మీద చర్చకు మీరు అనుమతించినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న అధ్యక్ష. ప్రధానంగా ప్రపంచంలో అన్నింటికంటే విలువైంది, ఉత్తమమైనది, ప్రాణ ప్రధానమైంది, బతుకునిచ్చేది, బువ్వ పెట్టేది, బంగారం లాంటి భూమి ఒక్కటే. మన దేశంలో భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది మహానీయురాలు, మన దేశ తొలి మహిళా ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో. ఆనాడు 1969లో మొట్టమొదటిసారిగా ఈ భూ సంస్కరణలు చేపట్టాలని దేశంలో ఉండే అందరు ముఖ్యమంత్రుల్ని పిలిచి సమావేశపరచడం జరిగింది. 1970లో అది సెప్టెంబర్ నెలలో ఈ భూ సంస్కరణలు చేయనట్లయితే ప్రజలకి సామాన్యులకి చాలా ఇబ్బంది. వీటన్నిటికీ పరిష్కారం ఒక్క భూమి సమస్యే కాదు, ఆహార విధానంపై మరియు ఈ భూ సంస్కరణతో లింకప్ అయి ఉంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సంస్కరించాలి అనేది ఆనాడు కాంగ్రెస్ ప్రధానమంత్రిగా స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అనేది మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే రకంగా 1973లో స్వర్గీయ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 73లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ భూ సంస్కరణల మీద అనేక మార్పులు చేర్పులు తెచ్చి పేదవాళ్లకే అండగా ఉన్నది ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు అనేక చట్టాలు తీసుకొచ్చి, ఉదాహరణకి జాగీర్ల రద్దు చట్టం 1948లో వచ్చింది అధ్యక్ష. తెలంగాణ ROR చట్టం 1948లోనే వచ్చింది. రక్షిత కౌలుదారు చట్టం 1950లో వచ్చింది. ఇనాముల రద్దు చట్టం 1955లో వచ్చింది. భూదాన ఉద్యమం భూదాన చట్టం 1965లో వచ్చింది. భూమి హక్కులు పట్టేదారు పాస్ పుస్తకాల చట్టం 1971లో వచ్చింది. భూ పరిమితి సీలింగ్ చట్టం 1973లో ఇందాక స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి టైంలో వచ్చింది. అటవీ హక్కుల చట్టం 2006లో వచ్చింది. భూ రికార్డు డిజిటలైజేషన్ 2007లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించింది అధ్యక్ష. ప్రధానంగా దున్నేవాడికే భూమి ఉండాలనే లక్ష్యంతో జాగీర్లు ఇనాముల పేర్లతో కొందరు చేతుల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూములని పేదోళ్ళ చేతిలో పెట్టడానికి చేసిన చట్టాలే జాగీర్ల రద్దు చట్టం, ఇనాముల రద్దు చట్టం. కౌలుదారులని భూమి యజమానులుగా చేసి ఒక గొప్ప చట్టం రక్షిత కౌలుదారు చట్టం. ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోయిన భూదాన ఉద్యమం ఈ గడ్డ మీద నుండే ప్రారంభమైంది. భూదాన భూములు పేదలకు పంచేందుకు చేసిన చట్టమే భూదాన చట్టం. హక్కుల రికార్డును తయారు చేయటానికి హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు వచ్చిన చట్టం ROR చట్టం 1948లో. ఈ చట్టం కింద తయారైన ఖాస్రా పానీనే నేటికి కీలకమైన రికార్డు. భూస్వాములు దొరల నుండి మిగులు భూములను తీసుకొని పేదలను పంచటానికి 1973లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సీలింగ్ చట్టం
ఈ చట్టం కింద భూములు పొందిన పేదలందరూ ఇందిరమ్మ పట్టాలని నేటికి గుర్తు చేసుకుంటారు అధ్యక్ష. అదే రకంగా 2006లో ఏదైతే ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పోడు భూములకు పట్టాలిచ్చారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవారు గిరిజనులు పోడు భూములు పట్టాలంటే ఇది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పట్టాలని గొప్పగా చెప్పుకుంటారు. అధ్యక్ష, ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఉంది. మంచి ఎవరు చేసినా తప్పకుండా వారు జీవించి లేకపోయినా ఎన్ని దశాబ్దాలైనా వారిని గుర్తుపెట్టుకొని వారు చేసిన మంచి పనులు మనం స్మరించుకుంటాం. అదే పద్ధతిలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కానీ వారు మంచి చేశారు కాబట్టే ఈనాడు ఈ సభలో మనం వారి పేర్లు ప్రస్తావించుకుంటున్నాం. 2011లో వెబ్లాండ్ పోర్ట్లో అందుబాటులోకి వచ్చాయి. దీంతో భూ రికార్డులు పూర్తి స్థాయిలో ఇక 2014 వచ్చింది అధ్యక్ష. ఈ రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ప్రభుత్వం ఈ భూమికి సంబంధించిన విషయాల్లో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామని, అద్భుతంగా ప్రతి వారికి న్యాయం జరుగుద్దని ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి పెద్దలు అనేక వేదికల మీద చాలా మంచిగా చెప్పుకొచ్చారు. కానీ ఒకటి నిజం అధ్యక్ష, ఈనాడు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఏ గ్రామానికి పైన, ఏ రెవెన్యూ విలేజ్కి పైన ముందు ప్రతి సామాన్యుడు వచ్చి అడిగేది నా భూమికి ఉన్న సమస్యను గురించే అని ఈనాడు చెప్పడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఉదాహరణకి మంచి చేయాలని చూసిన ఆనాటి ప్రభుత్వం కొండనాలకి ముందేస్తే ఉన్న నాలుక ఊడిందని సామెతగా రైతుల భూ సమస్యలను పరిష్కరించడానికి బీఆర్ఎస్ నేతృత్వంలోని గత ప్రభుత్వం అక్టోబర్ 2020న తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా అనేక లోపభూయిష్టమైన యావత్ తెలంగాణ ప్రజలకి శాపంగా మారింది అధ్యక్ష. భూముల వివరాలని కంప్యూటర్ పేరిట బీఆర్ఎస్ సర్కార్ చేసిన నిర్వాహకం తెలంగాణ రైతుల పాలిట ఒక భూతంగా మారింది. ధరణి తెచ్చిన భూ సమస్యల పరిష్కారానికి బక్క చిక్కిన రైతులు అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు. ఫలితం మట్టుకు ఒక పెద్ద గుండు సుంద అధ్యక్ష. చట్టాలు తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆంక్షలు అనుగుణంగా తీసుకురావాలి. తెలంగాణ ప్రజల దశాబ్ద ఆంక్షలు నెరవేర్చే విధంగా ఉండాలి. గడుల మధ్య కూర్చొని ఇద్దరు వ్యక్తులు కుట్రపూరితంగా, మోసపూరితంగా రూపొందించిన ఈ అవినీతి చట్టం, ఈ ధరణి తనకు తానే ఆల్ ఇన్ వన్ గా ఒక అపర మేధావిగా ఉన్న ఆనాటి పెద్ద ఆయన, నాకు అపారమైన అనుభవం ఉందన్న ఆనాటి పెద్ద ఆయన తెలంగాణ నుంచి భారత్కు విస్తరిస్తానని, దేశానికి దశ దిశ తానే అని చూపిస్తానని ప్రగల్భాలు పలికిన పెద్ద మనిషి ధరణి పేరుతో ప్రజలకు దగా చేశారన్నది ముమ్మాటికి నిజం. పదేళ్ల తెలంగాణ రాష్ట్రం ధృతరాష్ట్ర కౌగిల్లో చిక్కుకుంది. ఆ పెద్ద మనిషి చేసిన ఈ పాప ఫలితాన్ని అన్యాయంగా తెలంగాణ రైతాంగం అనుభవించాల్సిన దుస్థితి దాపురించింది. ఇత్తు మంచిదైతే చెట్టు మంచిదవుతుందనే సామెత
చట్టం మంచిదైతే ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఈ చట్టం వలన ప్రజలు ఎంత నష్టపోయారో తమరికి కూడా తెలియంది కాదు అధ్యక్ష. సమాజ ప్రగతిని నిర్దేశించే ప్రధాన అంశాల్లో అన్ని వర్గాల ఆలోచనల్ని, అభిప్రాయాలని, పెద్దల సలహాలను, సూచనల్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎటువంటి సంస్కరణలైనా శూన్యాగతికే చేరుకుంటుందన్న దానికి నిలువెత్తు నిదర్శనం ఈ ధరణి. ఇక ఈ ధరణి గురించి చెప్పాల్సి వస్తే అధ్యక్ష, ఇక్కడ ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ సభ్యులందరూ ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఇందాక తమరికి నేను చెప్పినట్లు కొన్ని వందలాది వేలాది అప్లికేషన్లు రావటం ఈనాడు మనం గమనిస్తున్నాం. ప్రధానంగా ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఏవైతే డిబేట్ జరుగుతుందో, ఏదైతే గ్రామాలకు పోయినప్పుడో ఇప్పుడు న్యాయం జరుగుద్దనే పూర్తి విశ్వాసంతో ఆనాడు ఏవైతే సమస్యలు జరిగాయో, ఏవైతే ఇబ్బందులు జరిగాయో ఆ ఇబ్బందులన్నిటినీ ఈనాడు ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందనే దిశగా ప్రజలు ఈనాడు భూములున్న ఆసాములు ఎదురు చూస్తున్న మాట నిజం. ఉదాహరణకి ధరణిలో ఆనాడు ఏవైతే కొన్ని తప్పులు మీకు ఉదాహరణ చెప్తాను. ఆనాడు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ భూ సమస్యలు పరిష్కారం అయ్యాయి. ధరణి యాక్ట్ 2020లో తీసుకొచ్చిన తర్వాత ఆ ధరణిని ఒక కంపెనీకి ఆనాడు ఇచ్చారు అధ్యక్ష. ఐఎల్ఎఫ్ అనే కంపెనీకి ముందు ఈ ధరణిని నిర్వహించడానికి సాఫ్ట్వేర్ కంపెనీగా వారికి ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ కంపెనీని కొన్ని కారణాల చేత ఈ ఐఎల్ఎఫ్ఎఫ్ కంపెనీని టెరాసిస్ కింద చేంజ్ చేశారు. ఈ కంపెనీ సింగపూర్ కంపెనీకి సంబంధించినతో టైఅప్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలోని 2.5 కోట్ల ఆస్తులని ఒక సింగపూర్ కంపెనీలో, ఒక విదేశాల్లో తాకట్టు ఆనాటి ప్రభుత్వం పెట్టిందన్నది నగ్న సత్యం అధ్యక్ష. అంతేకాదు ఆ కంపెనీ అంతకుముందు ఇంకొక దేశంలో డిఫాల్ట్ అయి ఉంది. అది వారికి తెలుసు. వారికి తెలిసినా వారి స్వార్థం కోసం, వారి ప్రయోజన కోసం, వారి తొత్తులకి ఈ ప్రభుత్వ భూములు కట్టబెట్టడం కోసం అదే కంపెనీకి ఈ ధరణి పోర్టల్ని వారు హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. అధ్యక్ష, ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి. 2020 చట్టం తీసుకురావడానికి ముందు చట్టాన్ని తీసుకురావడానికి ముందు ఏదైతే సాదా బైనామాలు, ఈ సాదా బైనామాలు ఆ చట్టాన్ని తీసుకురావడానికి ముందు ఒక 4-5 రోజులు అప్లికేషన్లు స్వీకరించడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో సామాన్య ప్రజలు ఒక 2 లక్షల పైచీలకు అప్లికేషన్లు అప్లై చేసుకోవటం జరిగింది. ఇంతలోకే 2020లో చట్టం వచ్చింది. ఈ చట్టము వచ్చిన తర్వాత దాన్ని ఒక వారం రోజుల్లో ఇంకొక 7 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అంటే సాదా బైనామాలు సుమారు 9 లక్షల అప్లికేషన్లు. ఈ చట్టానికి ఒక వారం రోజుల ముందు, చట్టం వచ్చిన ఒక వారం రోజుల తర్వాత సామాన్య ప్రజలు, రైతులు ఈ అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది. కానీ అధ్యక్ష, ఆ చట్టంలో ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్నే చేర్చని కారణం చేత కొంతమంది హైకోర్టుకు పోతే
టోటల్గా అప్లికేషన్లని రద్దు చేయటం హైకోర్టు చేయటం జరిగింది. అధ్యక్ష, ఇక్కడ తమరు యావత్ తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఒకటి ఉంది. ఏదైతే మీరు చట్టము తీసుకొచ్చేది సామాన్య ప్రజలకి ఉపయోగకరం కోసమా, మన లబ్ధి కోసమా, దేనికోసం తీసుకొచ్చారో ఆనాడు వారు విస్మరించడం అనేది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అంతేకాదు, ఒక నెంబర్లో ఏదైనా కోర్టు లిటిగేషన్ ఉంటే ఆ కోర్టు లిటిగేషన్ ఉన్న నెంబర్ మొత్తం ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటుంది అధ్యక్ష. ఒక నెంబర్లో ఫారెస్ట్ భూమి ఉంటే ఆ నెంబర్ మొత్తం ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటుంది. ఒక నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే ఆ నెంబర్ అంతా ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటుంది. కానీ న్యాయంగా ఎవరైతే భూమి ఆసామి ఉన్నాడో ఆ భూమి ఆసామికి చట్టబద్ధంగా ఉన్న ఆస్తి ఏదైతే ఉందో, తన పిల్ల పెళ్లి కోసమో, తన కొడుకు చదువు కోసమో, తనకి వైద్యం కోసమో ఒక్క కుంట భూమి అమ్ముకోవాలన్నా ఆ చట్టము పుణ్యమా అంటూ ఒక్క కుంట కూడా, ఒక్క గజము కూడా అమ్ముకోలేని పరిస్థితి ఆ చట్టం వలన దాపురించిందన్నది అధ్యక్ష మీ వల్ల, మీ ద్వారా ఈ సభ్యులకే కాదు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. ఒకటి అధ్యక్ష, ఆనాడు రావణాసురుడికి 10 తలలున్నాయన్నారు. ఈ ధరణి చట్టం 3 తలలతో మొదలై అది వృద్ధి చెంది ఈనాడు 33 తలలతో అవతరించింది ఈ ధరణి అనే ఒక భూతం. దీనివల్ల సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మీకు ఒక ఉదాహరణ చెప్తా. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆనాడు పిసిసి అధ్యక్షులు, మా సిఎల్పి నాయకులు వారు పాదయాత్ర చేసేటప్పుడు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ప్రాంతంలో ఎక్కడికెళ్ళినా ఈ ధరణి సమస్యలు, పేదోడికి ఇచ్చిన భూములు ఏ రకంగా వారు ఆక్రమించారు అనేదే అనేక అప్లికేషన్లు వారి పాదయాత్రలో రావటం జరిగింది. ఆ పాదయాత్రలో వారు చెప్పారు, ఎన్నికల టైంలో పిసిసి అధ్యక్షులు అదే రకంగా సిఎల్పి నాయకులు అనేక వేదికల మీద చెప్పారు, వచ్చేది ఇందిరమ్మ రాజ్యం, ఈ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా మీకు న్యాయం చేస్తాం, ధరణిని తీసుకొని బంగాళాఖాతంలో వేస్తామని ఆనాడు చెప్పారు అధ్యక్ష. ప్రజలు పూర్తిగా విశ్వసించారు. ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్ష నాయకులు అనేక వేదికల్లో ఇదే సందర్భాన్ని వారట ధరణిని తీసుకొని బంగాళాఖాతంలో వేస్తారట, వారికి ఓటేస్తారా మాకు ఓటేస్తారా అంటే ప్రజలు ఏమి తీర్పిచ్చారో మీరు ప్రత్యక్షంగా తమరు చూశారు అధ్యక్ష. అంటే ఈ ధరణితో ఏ రకమైన ఇబ్బందులు పడ్డారో మనకు తెలియంది కాదు. నిజం అధ్యక్ష, ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో దేశవ్యాప్తంగా 40 కోట్ల ఎకరాల భూమిని పేదవాళ్లకు పంచిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ఇందిరమ్మ ప్రభుత్వం సుమారు 30 లక్షలు బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ సోదరులకి, భూమి లేని వాళ్ళకి 30 లక్షల ఎకరాలు పెంచిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అధ్యక్ష. అది ఇందిరమ్మ ప్రభుత్వం కావాలనే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు దీవించారు, విశ్వసించారు, నమ్మారు, ఆదరించారు అధ్యక్ష. ప్రధానంగా ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
మొట్టమొదటిగా నేను మంత్రిని అయిన తర్వాత ఏవైతే ఈ ధరణిలో ఉన్న సమస్యలు మా అధికారులతో కూర్చొని చర్చించినప్పుడు ఆనాడు ధరణిలో అప్రూవ్ చేసే అథారిటీ కలెక్టర్లకు ఉంది. ఒకసారి వారు అప్రూవ్ చేసిన తర్వాత ఆ ధరణిలో వారు ఏం అప్రూవ్ చేశారో వారికి డిస్ప్లే కాదు అధ్యక్ష. వారు చూడాలనుకున్నా, అప్రూవ్ చేసిన వారు చూడాలనుకున్నా ఆ వెబ్సైట్లో ఏమి నేను అప్రూవ్ చేశానో మళ్ళీ లిస్టు కావాలంటే దొరకదు అధ్యక్ష. అంతా సీక్రెట్. సుమారు ఈ ధరణి పుణ్యమా అంటూ 18 లక్షల ఎకరాలు పేదవాళ్ల భూములని పార్ట్ బిలో పెట్టి వాటిని పరిష్కరించకుండా ఆనాడు ప్రభుత్వం అంతే వదిలేసింది అధ్యక్ష. ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంకొక విషయం ఉంది అధ్యక్ష. ఏదైతే ధరణిని ఏర్పాటు చేసేటప్పుడు సుమారు ఆ పేరుతో 100 రోజులు ఏ ట్రాన్సాక్షన్స్ జరగలేదు అధ్యక్ష. ఎప్పుడైనా ఏ చట్టము తేవాలన్నా, ఏ కొత్త కార్యక్రమం చేపట్టాలన్నా ట్రయల్గా, మోడల్గా ఏదో ఒక మండలంలోనో ఒక నియోజకవర్గంలోనో శాంపుల్గా పెడతారు అధ్యక్ష. అలా పెట్టకుండా సర్వం నాకే తెలుసు అని ఏ ఒక్కళ్ళు చెప్పినా వినకుండా ఆనాడు నేను కూడా అటుపక్షాన్నే ఉన్న అధ్యక్ష. ఇక్కడున్న పెద్దలందరికీ కూడా తెలుసు, ఎవరు చెప్పినా వినేది లేదు. ఆనాడున్న ఆ పెద్ద ఆయన, వారికి తొత్తుగా ఉన్న ఆనాటి ముఖ్య అధికారి ఇద్దరు కూర్చొని చేసిందే చట్టం, ఇద్దరు కూర్చొని చేసిందే న్యాయం. ఇదెట్లా అధ్యక్ష? ఇది మన భూములు కావే, ఇది మన ఆస్తులు కావే. తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది ఆస్తులకి మనం ఒక గార్డెన్గా ఉన్న మనం, ప్రజలకు న్యాయం చేయాల్సిన మనం, మనకు నచ్చిన చట్టాన్ని ఉపయోగించటం వల్ల సామాన్య ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారో ఒక్కసారి మీరు గమనించండి. అంతేకాదు అధ్యక్ష, ఇందాక నేను చెప్పినట్లు అప్రూవల్ చేసిన అథారిటీ ఎవరైతే కలెక్టర్ ఉంటాడో ఆ కలెక్టర్ గారికి కాదు కదా, CCLIలో కూడా కొన్ని ఆప్షన్స్లోనే కనిపించేది ఆనాడు చేసిన కార్యక్రమాలు. నేను మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతిదీ విజువల్ ఉండాలని, అది వారం రోజుల్లో క్లియర్ చేయాలని చెప్తే మా అధికారుల మీద ఒత్తిడి పెడితే 10 డేస్లో దాన్ని క్లియర్ చేయటం జరిగింది అధ్యక్ష. తర్వాత గౌరవ మంత్రులమందరం ఉప ముఖ్యమంత్రి గారి అందరం కలిసి ఈ ధరణిని ఎలా చేస్తే బాగుంటుందో చర్చించి ఒక కమిటీని వేసాం అధ్యక్ష. ఈ కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఈ ధరణి సమస్యలు ఎలా పరిష్కరించాలో అని అనేక ఆప్షన్స్ అనేక సార్లు కూర్చొని చర్చించడం జరిగింది అధ్యక్ష. చర్చించిన తర్వాత ప్రధానంగా ఏదైతే ఈ ధరణి చట్టం 2020లో ఏర్పరిచిన చట్టాన్ని పాత చట్టాలన్నిటిని క్రోడీకరించి చివరికి 2020లో ఉన్న చట్టంలో ఉన్న మంచి అంశాలను కూడా సేకరించి ఒక మోడల్గా ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా సుమారు 18 రాష్ట్రాలు పర్యటించి పాత చట్టాలు క్షుణ్ణంగా చదివి ఒక రోల్ మోడల్ కొత్త చట్టాన్ని, డ్రాఫ్ట్ చట్టాన్ని తయారు చేయటం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ఈ ధరణిలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని సవరించే విధంగా ఏమేం చేస్తే బాగుంటుందో మోడల్గా
2 మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఒకటి యాచారంలోని తిరుమలగిరి మండలంలో యాచారం మండలంలో రంగారెడ్డి జిల్లాలో మోడల్గా 10 గ్రామాలు సర్వే చేపట్టడం జరిగింది. ఈ 10 గ్రామాల్లోనే సుమారు 2300 అప్లికేషన్లు వివిధ కారణాలు చూపించి వారు అప్లై చేయటం జరిగింది అధ్యక్ష. అదే రకంగా మాజీ మంత్రివర్యులు నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో కూడా నిన్ననే ఆర్డర్ ఇచ్చాము అధ్యక్ష. నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో ఒక మండలాన్ని మోడల్గా తీసుకొని ఆ మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్గా ఒక అడిషనల్ కలెక్టర్ని కూడా అపాయింట్ చేశాము అధ్యక్ష. చేసి ఈ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఈ పొరపాట్లని ఎలా సరిదిద్దితే భవిష్యత్తులో ఇబ్బంది జరగకుండా ఉంటుంది అనేది ఆలోచనతో ఒక మోడల్గా 2 మండలాలని ఫైనల్ చేశాం. 10-15 రోజుల్లో ఈ 2 మండలాలకు సంబంధించిన పూర్తి రిపోర్టు కూడా రావటం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాదు, ఏదైతే ఈ ధరణితో అనేక ఇబ్బందులు పడి ధరణితో సామాన్య ప్రజల ఆస్తులు కనపడకుండా పోయాయో, భూములున్న ప్రజలు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరణి వల్ల ఒక అభద్రతతో ఉన్నారు అధ్యక్ష. పూర్తి నమ్మకం, విశ్వాసం ఈ ఇందిరమ్మ రాజ్యం మీద ఉంది. భట్టి గారి పాదయాత్రలో చెప్పారు, కాంగ్రెస్ ఇచ్చిన పేదోళ్ళకిచ్చిన పట్టాలు ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా పేదోళ్ళ దగ్గర గత ప్రభుత్వం లాక్కున్న ఆస్తులన్నిటినీ, పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు ధరణిలో కనపడకుండా మాయమైపోయిన ప్రతి ఆస్తిని, పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు దొరలకు ఎవరైతే పేర్లతో వెళ్ళాయో ఆ ఆస్తులని తప్పకుండా పేదోళ్లకు పంచేదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. ఈ అసైన్డ్ ల్యాండ్ విషయంలో కూడా ఆనాటి ప్రభుత్వం ధరణి అనే ఒక మాయదారి పోర్టల్ తీసుకొచ్చి ఆ పోర్టల్ ద్వారా సామాన్య ప్రజలకు సంబంధించిన వేలాది ఎకరాలని, లక్షలాది ఎకరాలని మాయమైపోయాయో ఆ మాయమైపోయిన ప్రతి ఎకరాన్ని తిరిగి సామాన్యులకి, ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా ఇవ్వటం జరుగుద్ది అని ఈ వేదిక ద్వారా, మీ ద్వారా గౌరవ సభ్యులకి, యావత్ తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకి తెలియజేస్తున్నాను. చివరగా ఈ గౌరవ సభకి 2 విషయాలు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష మీ ద్వారా. మొదటిది, ఏదైతే డ్రాఫ్ట్ షెడ్యూల్ తయారు చేశామో చట్టం, ఈ డ్రాఫ్ట్ చట్టాన్ని ఈ రోజు నుంచి 3 వారాలు వెబ్సైట్లో పెడతాం. ఈ వెబ్సైట్లో పెట్టిన డ్రాఫ్ట్ షెడ్యూల్ని మేధావులు, రైతులు, ప్రతి ఒక్కరూ చెట్టు కింద కూర్చునే రైతు దగ్గర నుంచి మొదలెట్టి దొర గడి నుంచి బయటికి రాని దొర ఇచ్చే సూచనలతో సహా 80,000 పుస్తకాలు చదివిన అపర పరిజ్ఞానం ఉన్న మేధావులు ఇచ్చే సూచనలతో సహా ప్రతిపక్షాలు ఇచ్చే ప్రతి ఒక్క సూచన అది న్యాయబద్ధమైతే, సామాన్య ప్రజలకి మంచి జరిగేదైతే తప్పకుండా ఈ చట్టంలో పేర్కొని
ఈ చట్టాన్ని మళ్ళీ ఇదే అసెంబ్లీలో ప్రవేశపెట్టి అప్పుడు తప్పకుండా ఈ భూములున్న రైతులకి ఒక భరోసా కల్పించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టనుంది. ఈ చట్టంతో పాటు ధరణిలో ఉన్న ఏవైతే గొప్పగా చెప్పే ఆప్షన్స్ ఉన్నాయో, ధరణిలో 33 ఆప్షన్స్ మాడ్యూల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 33 మాడ్యూల్స్ లో సామాన్య రైతుకు తెలియక ఒకటో మాడ్యూల్లో తన అప్లికేషన్ అప్లై చేస్తే అధికారి దగ్గరికి ఆ అప్లికేషన్ తీసుకొని వెళ్తే నీది ఒకటో మాడ్యూల్లో రాదు, నీది 32వ మాడ్యూల్లో వస్తుంది, నువ్వు మళ్ళీ అప్లై చేసుకోమంటే ఆ సామాన్య రైతు మళ్ళీ అప్లై చేసుకోవాలంటే మళ్ళీ ఒక 3-4 నెలలు పట్టుద్ది అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చే నాటికి సుమారు 2,45,000 అప్లికేషన్లు ధరణిలో పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. పార్లమెంటు ఎన్నికల ముందు 1,19,000 అప్లికేషన్లని అప్రూవల్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం. తర్వాత మళ్ళీ 1,10,000 అప్లికేషన్లు క్లియర్ అయిన తర్వాత మళ్ళీ జనం అప్లై చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సుమారు 1,18,000 అప్లికేషన్లు ప్రభుత్వం దగ్గర వివిధ కలెక్టర్ల దగ్గర పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. రాబోయే 3 వారాల లోపు ఆ అప్లికేషన్లన్నిటిని కూడా ఈ ప్రభుత్వం క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉందని మీ ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులకి, భూములున్న ఆసాములకి తెలియచేయటం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాదు ఇంకా ఏవైతే గత ప్రభుత్వంలో ధరణిలో ఎవరైనా అప్లికేషన్ అప్లై చేస్తే రీజన్ చూపకుండా ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేసేవారు. ఈ ప్రభుత్వంలో అధికారులకు ఆదేశించాం, ఏ అప్లికేషన్ రిజెక్ట్ చేసినా తప్పకుండా దాని మీద స్పీకింగ్ ఆర్డర్ ఉండాలి. ఏ కారణం చేత రిజెక్ట్ చేశావనేది స్పష్టంగా ఉండాలని ఈ అధికారులకి ఆదేశించాం. ఇప్పుడు ఏ అప్లికేషన్ రిజెక్ట్ చేసినా స్పష్టంగా దాని మీద మెన్షన్ చేస్తున్నారు అధ్యక్ష. చివరగా మంచి చేయటం కోసం చట్టాలు చేయాలే తప్ప మంచి చేయటం కోసం మనము మన ప్రవర్తన ఉండాలే తప్ప మన స్వార్థం కోసమో, మన గొప్పల కోసమో, మన బ్రాండ్ కోసమో, మన ఇమేజ్ కోసమో తప్పులు చేస్తే ధరణి పరిస్థితి మళ్ళీ ప్రజలు భరాయించలేరు అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రతిదీ 4 గోడల మధ్య మంత్రులము, ముఖ్యమంత్రులము మేమే మాట్లాడకుండా ఏ విషయాన్నైనా ప్రజలతో చర్చించి ప్రజల మధ్యకి తీసుకెళ్లి ప్రతి విషయాన్ని చర్చించిన తర్వాతే అది జీవో కానివ్వండి, మెమో కానివ్వండి, చట్టం కానివ్వండి, ఏదైనా కానివ్వండి అంతా నాకే తెలుసు అనకుండా నాకు తెలిసింది ఇంతే, ప్రజలకు తెలిసిందే ఎక్కువ అనే విధంగా ఈ ప్రభుత్వం ఈనాడు ఆ దిశలో పయనిస్తుంది అనేది తమరి ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్న అధ్యక్ష. చివరగా గౌరవ సభ్యులందరినీ ఇది వ్యక్తిగతంగానో ఏ వ్యక్తినో విమర్శించాలన్నది కాదు ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇక్కడున్న ఈ సభలో ఉన్న సభ్యులకి, ఆనాటి మంత్రులకి, ఇంకా మిగతా శాసనసభ్యులందరికీ తెలియంది కాదు. ప్రతి విషయం నేను ఈరోజు చెప్పే ప్రతి విషయం ఆనాటి ఆ మంత్రులకు కానీ సభ్యులకు కానీ తెలుసు. తెలిసినా వారు ఏమీ ప్రజలకు మంచి చేసే పరిస్థితిలో ఆనాడు లేరు. ఈనాడు మేము ప్రజల కోసం చేస్తున్నాం. మీ సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.